హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 6. అబ్బాయి ఏమైందమ్మా అంతలా అరుస్తున్నావు? ఇప్పుడు మాట్లాడినివ్వవే అక్కతో అని అంటుంది తార తన తల్లి రాగినితో. నీకు మతుండే మాట్లాడుతున్నావా? అసలు దాంతో మాట్లాంటే నీకు? అది కాకుండా శుభలేఖిచ్చి మరీ వస్తున్నావు సిగ్గు లేకుండా అని అంటుంది రాగిని. అబ్బా అమ్మా, నీకు అర్థమవుతుందా? అక్క పక్కన చిన్న పిల్లలు ఉన్నారు చూసావా, వాళ్ళు అక్క పిల్లలు అయి ఉంటారు ఖచ్చితంగా అంటుంది తార. తార రాగిణి గారు వచ్చినప్పుడు పిల్లలు అటువైపు తిరిగి గోల్డ్ రింగ్ చూస్తూ ఉండడంతో పిల్లల ఫేస్ చూడరు వాళ్ళు. కానీ నేత్ర పక్కనే ఆర్య ఆద్యతో ఉండడంతో నేత్ర పిల్లలే అని ఫిక్స్ అయిపోతుంది తార. పిల్లల గురించే మాట్లాడుతున్నావేంటే, పక్కన వాళ్ళ ఆయన కూడా ఉన్నాడు కదా అని అంటుంది రాగిని. ఏ ఆపు, అతను రాహుల్ అక్కకి అన్న లాంటివాడు. అక్క విషయంలో ఏదో జరిగిందమ్మా, అది తెలుసుకుని దాన్ని ఇంకా కృంగి కృషించిపోయేలా చెయ్యాలి. అందుకే నా పెళ్లికి రమ్మని పిలిచింది కూడా. అందుకే అక్క ఎలాగో పిల్లల్ని వేసుకుని వస్తుందిగా పెళ్లికి, అప్పుడు దాని హస్బెండ్ లేడని పిల్లలు ఎవరికి పుట్టారు అని అడిగి పెళ్లికి వచ్చిన దాన్ని నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటే అది ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానా అని చావలేకే ఏడవాలమ్మా. అప్పుడు అప్పుడు కదా నా పగ తీరుతుంది అని కోపంగా దూరంగా ఉండి నేత్ర వైపు చూస్తుంది. అబ్బా నిజమేనే నా బంగారు తల్లి, నాకు ఈ ఆలోచన తట్టనే లేదే అని అంటారు రాగిని. మా నీకేం తడుతుంది నీ మట్టి బుర్రకి? మన ఇంట్లో పెళ్లి పనులు ఎన్నున్నాయి చెప్పు, అవన్నీ కూడా దానితోనే చేయిస్తే సరిపోతుంది. పని మనిషి ఖర్చు కూడా మనకి తప్పుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది నా నా మెడలో 3 ముళ్ళు పడుతున్నప్పుడు అది చూడాలి, ఏడవలేక బయటికి చావాలి. అది అనాథని అప్పుడు అప్పుడు దానికి గుర్తుకు రావాలి అని కసిగా చెప్తుంది తార. అబ్బా వస్తుందిలేవే పెళ్లికి, నువ్వు చెప్పాక కూడా రాకుండా ఉంటుందా? దానిని ఆడుకుని వాడుకోవడమే అని అంటారు రాగిణి గారు. లేదమ్మా, దానికి ఏ మాత్రం అనుమానం రాకుండా మనం పిలవాలి, ఇలా కాదు అని అంటుంది తార. అది ఎక్కడ ఉంటుందో తెలుసా నీకు అంటారు రాగిణి. అవన్నీ నేను చూసుకుంటాను కదా అని కన్నింగా నవ్వుతుంది తార. కూతురు ఆలోచనకి మురిసిపోతుంది రాగిణి. షాప్ నుంచి బయటికి నడుస్తున్న రాగిణి తారలని చూస్తూ ఉన్న నేత్రాని నేత్ర నేత్ర అని రాహుల్ పిలవడంతో ఈ లోకంలోకి వస్తుంది. హా రాహుల్ అని అంటుంది నేత్ర. నేత్ర వాయిస్ లో వచ్చిన చేంజ్ గమనించి తను ఫీల్ అయ్యింది. వాళ్ళ చెల్లి సౌతి తల్లి రాగిణి గారిని చూసి అని ఏదో ఆలోచిస్తుంది అని రాహుల్ తనని డైవర్ట్ చేయడానికి అన్నట్లు. ప్రియాకి ఈ రోజే ప్రపోజ్ చేస్తాను నేత్ర అని చెప్తాడు రాహుల్. వాట్ కమ్ అగైన్ అని అంటుంది నేత్ర తను ఏమిందో అర్థం కాక. హా, ఆలస్యం చేయటం ఎందుకులే అనిపించింది, ఇప్పుడే ఇక ప్రపోజ్ చేస్తాను అంటాడు రాహుల్. గుడ్ రాహుల్, మంచి డిసిషన్ తీసుకున్నావు. మీ ఇద్దరు ఒకటైతే నాకు చూడాలని ఉంది అని చెప్తుంది సంతోషంతో మనస్ఫూర్తిగా నేత్ర. మాము ఏమంటున్నావు అని అడుగుతాడు వార్య. మీకు త్వరలో అత్త వస్తుంది బంగారాలు అని చెప్తుంది నేత్ర బుగ్గ మీద ఇద్దరికి చెరొక ముద్ద ఇచ్చి. వావ్, న్యూ మెంబర్ అత్త అని అంటారు గెంతుతూ ఆర్య ఆద్యాలు. మరి అత్త నేమ్ ఏంటమ్మా అని అడుగుతుంది ఆద్య. చెప్పు రాహుల్ చెప్పు అని అంటుంది నేత్ర. ఇహి అని ప్రియా అని చెప్తాడు రాహుల్ వచ్చి రాని నవ్వుతో. వావ్ సూపర్, ప్రియా అత్త అంటారు పిల్లలిద్దరూ ఒకేసారి. అప్పటికే లంచ్ టైం కావడంతో రెస్టారెంట్ కి వెళ్ళి లంచ్ ఫినిష్ చేసేస్తారు పిల్లలకి తినిపిస్తూ వాళ్ళు. ఆర్య ఆద్యాలను చూసిన వెయిటర్స్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. పిల్లలంతా క్రమశిక్షణ కలిగి ఉండి రాహుల్ నేత్ర పెడుతూ ఉంటే చక్కగా నీట్ గా తింటుంటే ప్రియకి కాల్ చే రాహుల్, తనని ఈవినింగ్ పార్క్ కి రమ్మని చెప్పు అంటుంది నేత్ర. అమ్మో, నేత్ర ఇంకా మర్చిపోయినట్టు లేదు ప్రియా విషయం. ఇప్పుడు కాల్ చేసి ఏం మాట్లాడాలి అని టెన్షన్ పడతాడు రాహుల్. కమన్ రాహుల్, టాక్ టు హర్ అంటుంది నేత్ర కమాండింగ్ వాయిస్ లో. ఏదో అనిసా గాని ప్రియా నెంబర్ నా దగ్గర లేదు నేత్ర అని సిన్సియర్ గా చెప్తాడు రాహుల్. అవునా అని నమ్మబుద్ధి కానట్టు అడుగుతుంది నేత్ర. లేదు నేత్ర, నేను నీతో పాటే ఉన్నా కదా, తను నాకు ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంది. ఇప్పుడు తన నెంబర్ కనుక్కుని దొరికాక తీరిగ్గా అప్పుడు చెప్తాలే అంటాడు రాహుల్ డ్రామా చేస్తూ. ఏ అంత అవసరం లేదు, మన బ్యాచ్ అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో
నువ్వు ఉన్నావని నాకు తెలుసు. అందులో ప్రియా నెంబర్ ఉంటుంది. ఏది నీ ఫోన్ ఇవ్వు అని రాహుల్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి అందులో ప్రియ ఫోటో ఉన్న వాట్సాప్ డీపీ చూసి నెంబర్ తీసి డయల్ చేసి మాట్లాడు అని రాహుల్కి ఇస్తుంది. దేవుడా అని అనుకుంటూ చూస్తాడు రాహుల్. 2 రింగులు అయ్యాక అటు నుంచి ప్రియా లిఫ్ట్ చేసి ఆల్రెడీ రాహుల్ నంబర్ తన ఫోన్ లో సేవ్ చేసుకొని ఉండడంతో హలో రాహుల్ అంటుంది ప్రియా చాలా ఉత్సాహం నిండిన గొంతుతో. ఈ ప్రియ ఫోన్ చేతితో పట్టుకున్నట్టుంది, చేయగానే ఎత్తేసింది దొంగ మొహంది అని అనుకుంటూ హలో ప్రియా అంటాడు రాహుల్ ఇంకా తప్పక. రాహుల్ హౌ ఆర్ యూ? ఎన్ని రోజులైపోతుందో నీతో మాట్లాడి, అసలు గుర్తున్నామా మేము? కనీసం ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా నేను గుర్తు రాలేదా? నీకు తెలుసా నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేశానో, కానీ నువ్వెప్పుడు కూడా నా కాల్ ఎందుకు ఆన్సర్ చేయలేదు అని ఫీల్ అవుతూ అడుగుతుంది ప్రియా రాహుల్ని. ఇదేంటి ప్రియా అసలు నన్ను మర్చిపోయినట్టే లేదు, ఇలా మాట్లాడేస్తుంది అని రాహుల్ తనే అనుకుని మనసులో సారీ ప్రియా, ఇంతకీ ఎలా ఉన్నావు అని అడుగుతాడు రాహుల్. ఏదో ఉన్నానులే, నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. రాహుల్ ఆన్సర్ చెప్పలేక సతమతం అవుతూ ఉంటే చెప్పు, తనకి విషయం చెప్పు, ఈవినింగ్ పార్క్ కి రమ్మని చెప్పు అని సైగ చేస్తూ ఉంటుంది నేత్ర పక్క నుండి రాహుల్కి. రాహుల్ చెప్పను అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ఉంటే నేత్ర కళ్ళు పెద్దవి చేసి చూసేసరికి రాహుల్ భయంగా ప్రియా అది మనం ఒకసారి ఈవినింగ్ మీట్ అవుదామా అని అడుగుతాడు కళ్ళు మూసుకుని రాహుల్. ఇక టకటక వెంటనే అడిగేస్తాడన్నమాట. అడగడం అయితే అడిగాడు కానీ ఇప్పుడు ప్రియా ఏమంటుందో అని చాలా టెన్షన్ పడతాడు లోపలే. రాహుల్ సారీ రాహుల్, నేను అక్కడ లేను, ఊరుకొచ్చాను, ఊరు నుండి రాగానే కాల్ చేస్తాను, డెఫినెట్ గా మీట్ అవుదామని చెప్తుంది ప్రియా. ఇంతలో ప్రియాని ఎవరో పిలవడంతో రాహుల్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సీయూ అని కాల్ కట్ చేస్తుంది వస్తున్నా అంటూ. కాల్ కట్ అవగానే అప్పుడే ఊపిరి పీల్చుకుంటూ అమ్మయ్య అనుకుంటాడు రాహుల్. జరిగిందంతా నేత్రతో చెప్తాడు. ఇక ఈవినింగ్ గార్డెన్ ఏరియాలో ఉన్న చైర్లో కూర్చుంటుంది నేత్ర. ఇక దూరంగా రాహుల్తో ఆడుకుంటూ పరిగెడుతున్న ఆర్య ఆద్యాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఆటని నేత్ర. మమ్మ నువ్వు కూడా రా అని పిలుస్తాడు ఆర్య. లేదు ఆర్య మీరు కంటిన్యూ చెయ్యండి అని అనడంతో ఒక బాల్ తీసుకుని ముగ్గురు దాని వెనకే పరిగెడతారు. ముగ్గురు బాల్ అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఆర్య ఆద్య ఒకే టీమ్ గా ఉండి ఉత్సాహంగా బాల్ పట్టుకోవడానికని రన్ చేస్తారు. రాహుల్ కావాలని ఓడిపోతే మాము మీకన్నా మాకే ఎక్కువ పాయింట్స్ వచ్చాయని వెక్కిరిస్తుంది. వేవే అంటూ ఆద్య. ఇంతలో ఒక్కసారిగా వర్షం వస్తూ ఉన్నా సరే ఆగకుండా ఆడుతూ ఉంటుంటే ముగ్గురు రండి వర్షంలో తడిస్తే కోల్డ్ వస్తుంది అని నేత్ర ఎంత పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా ఆడుతూనే ఉంటారు. ఒకరితో ఒకరు పోటీ పడి మరి రాహుల్ నువ్వైనా తీసుకురా ఏంటిది అని అరుస్తుంది నేత్ర. అబ్బా ఒక్కరోజు వర్షంలో తడిస్తే ఏం కాదులే నేత్ర అంటాడు రాహుల్ పిల్లలతో జత కలిసి చిన్న పిల్లాడిలా. అబ్బా వీళ్ళతో కలిసి నువ్వు కూడా చిన్నోడిలా తయారైపోతున్నావు, అసలు వాళ్ళు కిడ్సో నువ్వు కిడ్సో అర్థం కావట్లేదు అని అంబ్రెల్లా వేసుకుని అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది వాళ్ళని. వర్షంలో వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి, బురదతో నిండిపోయి అసలు అలసట అనేది లేకుండా ఆడుతూ ఉంటారు కేరింతలు కొడుతూ ఆ చినుకులతో పోటీ పడుతూ. మరి అలా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే అమ్మగారు మీకోసం ఎవరో వచ్చారు అని చెప్తుంది పనమ్మాయి. ఎవరొచ్చారో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.